రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజము, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజము, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజము, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ 3 భుజాల్లో ఎక్కువ వాల్యూ ఉన్న భుజం ఏంటి సార్? హైపోటెన్యూస్, కర్ణము. లార్జెస్ట్ సైడ్ ఏమవుతుంది? కర్ణము. హైపోటెన్యూస్, లార్జెస్ట్ సైడ్ ఈజ్ హైపోటెన్యూస్, లార్జెస్ట్ సైడ్ ఈజ్ హైపోటెన్యూస్. అన్ని క్వశ్చన్లు అల్పకోణ త్రిభుజమైన, అధిక కోణ త్రిభుజమైన, రైట్ లంబకోణ త్రిభుజమైన, మన పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి అని అంటే లార్జెస్ట్ సైడ్. అన్ని ప్రాబ్లమ్స్ మనము లార్జెస్ట్ సైడ్ నుంచే చూస్తాం, అన్ని ప్రాబ్లమ్స్ మనము లార్జెస్ట్ సైడ్ నుంచే చూస్తాం. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. అంటే ఇది సి అనుకొని ఇది ఏబి అనుకుంటున్నాను. ఏబిసి అనేది ఒక త్రిభుజము, యాంగిల్ సి దగ్గర 90 degrees ఉందని అనుకుంటున్నాను. యాంగిల్ సి దగ్గర 90 degrees ఉందని అనుకుంటున్నాను. సో ఇది స్మాల్ సి, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి, ఇది స్మాల్ సి, ఇది స్మాల్ ఏ. చాలా జస్ట్ మీరు క్లాస్ వినాలంతే సార్. క్లాస్ అయిపోయేసరికి మీకు ఈ టాపిక్ మీద మంచి పట్టు వస్తుంది. రైట్. సో కాస్ రూల్ ప్రకారము నాకు c² కావాలనుకుంటే b² + a² - 2ab కాస్ సి. అదే కదా సార్ మనం చేసింది. c² = నాకు రైట్ b² + a². కాస్ రూల్ ఏంటి సార్? కాస్ సి ఈజ్ b² + a² - c²/2ab. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఇది వచ్చింది. c² = b² + a² - 2ab కాస్ సి. కాస్ సి ఏమో 90 degrees, కాస్ 90 ఏమో 0. కాబట్టి c² = a² + b². c² = a² + b². లంబకోణ త్రిభుజములో, లంబకోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్, లంబకోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ = సైడ్ 1² + సైడ్ 2². లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ = రైట్ సైడ్ 1² + సైడ్ 2². యాంగిల్ సి అనేది 90 degrees. యాంగిల్ సి 90 degrees అయినప్పుడు ఏమవుతుంది సార్? c² ఈజ్ b² + a² - 2ab కాస్ సి. సి అనేది 90 degrees, కాస్ 90 అంటే 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. c² = a² + b². సి అనేది లార్జెస్ట్ సైడ్, లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ = సైడ్ 1² + సైడ్ 2². ఇది ఎప్పుడు సార్? లంబకోణ త్రిభుజంలో. ఇది ఎప్పుడు? లంబకోణ త్రిభుజములో, లంబకోణ త్రిభుజములో. అదే అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇది సి, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇది బి, ఇది ఏ, ఇది బి, ఇది ఏ. రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, ఇది అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇలా ఉంటే 90, ఇది తక్కువ 90, ఇది 90 కంటే ఎక్కువ. రైట్. సో అదే కాన్సెప్ట్ యూస్ చేద్దాం. c² = a² + b² - 2ab కాస్ యాంగిల్ సి. ఇది అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అంటే యాంగిల్ సి 0 నుంచి 90 degrees మధ్యలో ఉంటుంది. అల్పకోణ త్రిభుజములో, అల్పకోణ త్రిభుజములో, త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ప్రతి కోణము 90 కంటే తక్కువ ఉంటుంది. అంటే కాసు 0 నుంచి 90, కాసు 0 నుంచి 90 అంటే పాజిటివ్, పాజిటివ్ ఇంటూ మైనస్. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సి, యాంగిల్ సి ఏమవుతుంది? 0 నుంచి 90, 0 నుంచి 90. కాసు టీటాలో కాసు 0 నుంచి 90 degrees ఎప్పుడూ పాజిటివ్ వాల్యూ. ఇది పాజిటివ్.
పాజిటివ్ ఇంటూ మైనస్ నెగటివ్, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉన్న వాల్యూలో 2ab తగ్గించాలి, 2ab తగ్గించాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నుంచి ఏది తగ్గించినా అది ఏ స్క్వేర్. ఇప్పుడు 3 నుంచి ఒక వాల్యూ తగ్గిస్తే అది 3 కంటే తక్కువనే కదా సార్. 5 నుంచి ఒక వాల్యూ తగ్గిస్తే అది 5 కంటే తక్కువనే కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నుంచి తగ్గిస్తున్నాను. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అల్పకోణ త్రిభుజము 3 భుజాలు ఇచ్చి అది అల్పకోణ త్రిభుజము, రైట్. ఏదో లేదో చెప్పాలి అని అంటే మనము యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సైడ్ 1 స్క్వేర్, రైట్, లెస్ దాన్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇచ్చిన భుజం లార్జెస్ట్ సైడ్ అయినా ఇవ్వచ్చు, కాకపోవచ్చు. అన్ని కండిషన్స్ మనం చూద్దాం సార్, అన్ని మోడల్స్ ఈ క్లాస్లో, రైట్. అల్పకోణ త్రిభుజము, రైట్, అధిక కోణ త్రిభుజం నుంచి అన్ని మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ వినండి అంతే. లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. లంబకోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. అల్పకోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. అధిక కోణ త్రిభుజములో ఇది సి, ఇది ఏ, ఇది బి. అధిక కోణ త్రిభుజంలో యాంగిల్ సి 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ, 90 కంటే ఎక్కువ ఉంటుంది, రైట్, 180 కంటే తక్కువ ఉంటుంది. అధిక కోణ త్రిభుజము. అధిక కోణ త్రిభుజములో ఓన్లీ లార్జెస్ట్ సైడే మన పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ సార్. లార్జెస్ట్ సైడ్ని కాకుండా మిగతా అదేది చూడకండి, ఓన్లీ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ లార్జెస్ట్ సైడ్. సో ఇక్కడ ఏమవుతుంది? సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి, మైనస్ 2ab కాస్ సి. సి అనేది 90 కంటే ఎక్కువ, అంటే కాస్ 90 టు 180 నెగటివ్ ఉంటుంది. నెగటివ్ ఇంటూ నెగటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏంటి? పాజిటివ్. ఒక 3కి కొంత వాల్యూ పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే 3 కంటే ఎక్కువనే ఉంటుంది కదా సార్. 5కి ఒక పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే 5 కంటే ఎక్కువనే ఉంటుంది. సో కాస్ సి, సి అనేది 90 కంటే ఎక్కువ. అధిక కోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ ఆపోజిట్ ఉన్న యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటుంది. 90 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టే దాని ఆపోజిట్ సైడ్ లార్జెస్ట్ సైడ్ అయింది. సో కాస్ 90 నుంచి 180 డిగ్రీలు, కాస్ 90 టు 180 డిగ్రీస్ ఎప్పుడూ నెగటివ్ సార్. నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి పాజిటివ్ వాల్యూ కనుక యాడ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ పెరుగుతుంది. అంటే సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అధిక కోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్. మనము పైథాగోరియన్ ట్రిప్లెట్లో మనము లంబకోణ త్రిభుజానికి సంబంధించి కొన్ని డిస్కస్ చేసాము. ఈ రోజు క్లాసులో అల్పకోణ త్రిభుజంకి సంబంధించి కొన్ని డిస్కస్ చేద్దాము. అధిక కోణ త్రిభుజానికి సంబంధించి కొన్ని డిస్కస్ చేద్దాం. అధిక కోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. S1 S2 అనేటి సైడ్స్. లార్జెస్ట్ సైడ్ ఏంటి సార్? ఏదైతే లార్జెస్ట్ యాంగిల్కి ఆపోజిట్ ఉంటుందో అది లార్జెస్ట్ స్లైడ్. ఐ హోప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్.